రాత్రి ఒక విశాలమైన ఖరీదైన బిల్డింగ్, గోడలకి ఖరీదైన పెయింటింగ్లు, నేలంతా పాలరాయి, ప్రతి కార్నర్లో సంపద కనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో వినిపించే ఒకే ఒక్క శబ్దం గోడ గడియారం శబ్దం. టిక్ టిక్ టిక్. ఆ నిశ్శబ్దం మధ్య ఒక పెద్ద సోఫాలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు శ్రీకాంత్. వయసు 55, నెరిసిన జుట్టు, అలసిన కళ్ళు, చేతిలో ఒక పాత ఫోటో, అందులో 2 ఏళ్ల చిన్న పాప నవ్వుతూ ఉంది. ఆ ఫోటోని అతను చూస్తున్న తీరు చూస్తుంటే ఎవరో దూరమైపోయిన వాళ్ళని చూస్తున్నట్టు చూస్తున్నాడు. ఆ ఇంట్లో కోట్ల విలువైన వస్తువులు ఉన్నాయి, కానీ ఆ మనిషి పక్కన ఒక్క మనిషి కూడా లేడు. మాట్లాడటానికి ఒక గొంతు కూడా లేదు. శ్రీకాంత్ నెమ్మదిగా తలెత్తి ఎదురుగా ఉన్న వాల్ క్లాక్ వైపు చూశాడు. దాని ముళ్ళు కదులుతుంది. అది అతనికి నిర్దాక్షిణ్యంగా అనిపించింది. అతను తనలో తానే గొణుక్కున్నాడు. ఎక్కడికి పోయాయి గడిచిపోయిన ఈ 23 సంవత్సరాలు? నిన్నో మొన్నో మొదలుపెట్టినట్టుంది. తలెత్తేసరికి అంతా అయిపోయింది. సరిగ్గా అప్పుడు వెనక నుంచి ఒక గొంతు ప్రశాంతంగా, స్థిరంగా శ్రీకాంత్ అని పిలిచింది. శ్రీకాంత్ ఉలిక్కిపడ్డాడు. ఆ ఇంట్లో తను తప్ప ఎవరూ లేరు. తలుపులన్నీ మూసే ఉన్నాయి. మరి ఆ గొంతు ఎక్కడి నుంచి వచ్చింది? నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. తెల్లటి గడ్డం, ప్రశాంతమైన కళ్ళు, పెదవుల మీద ఒక చిన్న నవ్వు. గుర్తుపట్టావా శ్రీకాంత్ అని అడిగాడు. అతన్ని చూడగానే శ్రీకాంత్ గుండె ఒక్క క్షణం ఆగింది. ఎందుకంటే ఆ వృద్ధుణ్ణి అతను 23 సంవత్సరాల క్రితం చూశాడు. సరిగ్గా ఇలాగే, అదే గడ్డం, అదే కళ్ళు, అదే నవ్వు. 23 ఏళ్లలో శ్రీకాంత్ ముసలివాడు అయ్యాడు. కానీ ఆ వృద్ధుడు ఏమాత్రం మారలేదు. ఒక్క ముడత కూడా పెరగలేదు. శ్రీకాంత్ నోరు తడబడింది. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆ వృద్ధుడు నెమ్మదిగా శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఆ చిన్న నవ్వుతూనే అన్నాడు, ఇంకా మన డీల్ కంటిన్యూ చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా? ఉంటే చెప్పు, మళ్ళీ మొదలు పెడదాం. ఆ మాట వినగానే శ్రీకాంత్ ఆవేశంగా లేచి నిలబడ్డాడు. చేతిలో ఫోటో వణుకుతుంది. వద్దు, మళ్ళీ ఆ డీల్ వద్దు. నువ్వు నాకు ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో. నేను నీకు ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేసి, నాకు ఏదీ వద్దు. వృద్ధుడు నవ్వాడు నెమ్మదిగా, జాలిగా. అది కుదరదు శ్రీకాంత్. ఒకసారి తీసుకున్నది తిరిగి ఇవ్వటం కుదరదు. ఒకసారి ఇచ్చింది తిరిగి తీసుకోవటము కుదరదు. కాలం ఎప్పుడూ ఒకే వైపుకు నడుస్తుంది, వెనక్కి కాదు అన్నాడు వృద్ధుడు. శ్రీకాంత్ సోఫాలో కుప్పకూలి కూర్చుండిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు. ఆ మాటలు అతన్ని 23 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళాయి. ఆ రోజు, ఆ ఒక్క రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన డీల్ ఏంటి? అప్పటికి శ్రీకాంత్ వయసు 32. అప్పటికే అతను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాను. మంచి కంపెనీ, మంచి ఇల్లు, ప్రేమించే భార్య, పేరు పద్మ, 2 ఏళ్ల ముద్దులు కూతురు, చిన్ని అని పిలుచుకుంటారు. చూడటానికి ఒక మనిషికి కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ శ్రీకాంత్ మనసులో మాత్రం తృప్తి లేదు. ఎప్పుడూ ఒకటే ఆలోచన, ఇది చాలదు, ఇంకా కావాలి. ఆ పక్క కంపెనీ వాడు నాకంటే పెద్దవాడయ్యాడు, నేను ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా ఇంకా ఇంకా. పద్మ ఎన్నోసార్లు చెప్పింది, మనకు ఉన్నది చాలు శ్రీకాంత్, కొంచెం ఆగు, చిన్ని పెరుగుతుంది, తనతో టైం గడుపు. కానీ శ్రీకాంత్ నవ్వి కొట్టిపారేసేవాడు. ఆగినవాడు ఓడిపోతాడు పద్మ, ఇప్పుడు కష్టపడితేనే రేపు హాయిగా ఉండగలం, ఇదంతా మీకోసమే కదా అనేవాడు. ఒక రాత్రి శ్రీకాంత్ ఒక పెద్ద డీల్ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా తన ఆఫీస్ గదిలో కూర్చున్నాడు. ఆ డీల్ ఓకే అయితే అతను ఆ సిటీలోనే తను చేస్తున్న బిజినెస్లో నెంబర్ 1 అవుతాడు. కానీ దానికి కావాల్సిన డబ్బు, సమయం, కష్టం చాలా ఎక్కువ. ఆ ఒత్తిడిలో తలపట్టుకుని కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడు మన కథలో మొదట్లో మాట్లాడుకున్న ఆ వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. ఖరీదైన దుస్తులు, ప్రశాంతమైన కళ్ళు, పెదవుల మీద ఆ చిన్న నవ్వు. నీకు కావాల్సింది నాకు తెలుసు శ్రీకాంత్ అన్నాడు. సంపద, పేరు, అందరికంటే పైన ఉండాలన్న కోరిక. నేను అవన్నీ ఇవ్వగలను. నువ్వు పట్టుకున్న ప్రతిదీ బంగారం అవుతుంది. నువ్వు అనుకున్నదల్లా జరుగుతుంది అన్నాడు వృద్ధుడు. శ్రీకాంత్ అనుమానంగా చూశాడు. నువ్వెవరివి? నాకెందుకు ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నావు? దీనికి బదులు నేను నీకేం ఇవ్వాలి అన్నాడు శ్రీకాంత్. వృద్ధుడు నవ్వాడు. పెద్దగా ఏమీ వద్దు, నాకు కావాల్సింది ఒక్కటే, నీ సమయం అన్నాడు వృద్ధుడు. శ్రీకాంత్ ఒక్క క్షణం ఆగాడు. తర్వాత పెద్దగా నవ్వాడు. సమయమా? అంతేనా? ఆలోచించు ముసలాయన, ఏ పని సాధించాలన్నా సమయం కావాలి. అలాంటిది నీకు సమయం ఇస్తే నా పని జరిగిపోతుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? నాకు సమయం విలువ బాగా తెలుసు. అది వృధా చేసేవాళ్ళని నేను ద్వేషిస్తాను. దానికి బదులు నాకు ప్రపంచమే దక్కుతుందంటే ఇవ్వటానికి నేను రెడీ. తీసుకో, ఎంత సమయం కావాలంటే అంత. వృద్ధుడు చెయ్యి చాచాడు. శ్రీకాంత్ ఆ చేతిలో తన చేతిని కలిపాడు. ఒప్పందం ఖరారైంది. వృద్ధుడు మాయమయ్యాడు.
శ్రీకాంత్ నవ్వుకున్నాడు. ఏదో కళ చూశానేమో అనుకున్నాడు, కానీ అది కళ కాదు. మరుసటి రోజు నుంచి శ్రీకాంత్ పట్టుకున్నదల్లా ప్రతిదీ బంగారం అయింది. ఆ పెద్ద డీల్ ఈజీగా తనకే వచ్చింది. ఆ ప్రాజెక్టు ఊహించని విజయం సాధించింది. శ్రీకాంత్ ఆనందానికి అవధులు లేవు. ఆ సంతోషంతో ఒకరోజు ఇంటికి వచ్చాడు. తలుపు తీయగానే నిన్నటి వరకు నేల మీద పాకుతూ కనిపించిన చిన్ని తన కూతురు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని పిలిచింది. శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. మన పాప ఎప్పుడు నడక నేర్చుకుంది, ఎప్పుడు మాట్లాడటం మొదలుపెట్టింది అని అడిగాడు పద్మని. పద్మ విచిత్రంగా చూసింది. కొత్తగా అడుగుతున్నారేంటండి, చిన్నీకి మాటలు సంవత్సరం అవుతుంది. శ్రీకాంత్ నిశ్చేష్టుడయ్యాడు. అదే షాక్ అయ్యాడు. సంవత్సరమా? అప్పుడే ఒక సంవత్సరం గడిచిపోయిందా? అప్పుడు గుర్తొచ్చింది. ఆ ప్రాజెక్టులో పడి తన చుట్టూ ఏం జరుగుతుందో ఏదీ పట్టించుకోలేదు. కానీ వెంటనే సర్ది చెప్పుకున్నాడు. పనిలో ఉంటే గుర్తుండదులే, ఏం పర్లేదు అనుకున్నాడు. మళ్ళీ కొత్త డీల్, మళ్ళీ మునిగిపోవటం. ఈసారి తలెత్తేసరికి చిన్ని స్కూల్కి వెళ్తుంది యూనిఫామ్లో, భుజాన బ్యాగుతో. మళ్ళీ శ్రీకాంత్ నా కూతురు ఎప్పుడు ఇంత పెద్ద అయిపోయింది అనుకున్నాడు. కానీ చేతిలో కొత్త ప్రాజెక్టు. ఈసారి నిశ్చేష్టుడు అవటానికి కూడా తీరిక లేదు. మళ్ళీ మునిగిపోయాడు. ఈసారి తలెత్తేసరికి చిన్ని సైకిల్ తొక్కుతుంది. నాన్న చూడు, నేను సైకిల్ నేర్చుకున్నా అని అరుస్తోంది. శ్రీకాంత్ దూరం నుంచి చూశాడు. ఒక క్షణం దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడే ఫోన్ మోగింది. మరో కొత్త డీలు. ఇది ముఖ్యం, చిన్ని సైకిల్ సంగతి తర్వాత చూద్దాంలే అని కారెక్కాడు. ప్రతిసారి అదే జరుగుతుంది. ఆ ముసలి వ్యక్తితో కుదిరిన ఒప్పందం ప్రకారం శ్రీకాంత్ అనుకున్న పని జరిగిపోతుంది. శ్రీకాంత్కి తెలియకుండానే కాలం కరిగిపోతుంది. చిన్ని మొదటి అడుగు, మొదటి మాట, మొదటి పుట్టినరోజు, మొదటి స్కూల్ రోజు ఏదీ శ్రీకాంత్ ప్రత్యక్షంగా చూడలేదు. అన్నీ పనిలో మునిగి ఉండగా జారిపోయాయి. పద్మ ఒకరోజు ఎదురుగా నిలబడింది కళ్ళల్లో నీళ్లతో. శ్రీకాంత్ ఆగు, చిన్ని రోజు అడుగుతోంది నాన్నెక్కడా, నాన్న ఎప్పుడొస్తాడు అని. తనకి నాన్న కావాలి, నాన్న డబ్బు కాదు. నీకు తను పెరుగుతున్నది కనిపించడం లేదా? శ్రీకాంత్ విసుక్కున్నాడు. నువ్వు అర్థం చేసుకోవడం లేదు పద్మ. ఇప్పుడు ఆగితే అంతా ఆగిపోతుంది. ఇంకొక డీల్, తర్వాత మనం జీవితాంతం హాయిగా గడుపుదాం, ప్రామిస్. కానీ ఆ ఇంకొక డీల్ ఎప్పటికీ చివరిది కాదు. ఒకటి పూర్తయ్యాక ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి. ఆ తర్వాత అనేది ఎప్పటికీ రాదు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాత్రి శ్రీకాంత్ ఒంటరిగా ఆఫీసులో కూర్చొని ఉన్నాడు. ఒక పెద్ద డీల్ పూర్తయిపోయింది. బ్యాంక్ ఖాతాలో మళ్ళీ కోట్లుచ్చి పడ్డాయి. కానీ ఎందుకో ఆ రోజు సంతోషం రాలేదు. గుండె బరువెక్కింది. ఏదో కోల్పోతున్నానన్న భావన మొదటిసారిగా కలిగింది. అతను తన ఫోన్ తీశాడు. అందులో చిన్ని పాత ఫోటోలు, 2 ఏళ్ళప్పటివి. ఆ తర్వాత ఇంకేమీ లేవు. తను ఒక్క ఫోటో కూడా తీయలేదు. తను ఒక్క క్షణం కూడా పక్కన లేడు. ఒక్కసారిగా భయం వేసింది. ఎన్నేళ్ళయింది నేను చిన్నితో సరిగ్గా మాట్లాడి, ఎన్నేళ్ళయింది పద్మతో కూర్చొని భోంచేసి. ఆ క్షణం అతనికి అర్థమైంది, తను డబ్బు సంపాదిస్తున్నాను అనుకుంటూ అసలు జీవితాన్నే జార విడుచుకుంటున్నాడు. ఆ వృద్ధుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. పెద్దగా ఏమీ వద్దు, నాకు కావాల్సింది నీ సమయమే అని అడిగాడు అప్పుడు వృద్ధుడు. అంటే గడిచిపోయిన సమయం నేను చెల్లించిన మూల్యం అన్నమాట. ఇన్నేళ్లు తను ఏం చెల్లిస్తున్నాడో ఇప్పుడు తెలిసొచ్చింది. శ్రీకాంత్ వెంటనే లేచాడు. ఇక చాలు, ఈ క్షణం నుంచి అంతా ఆపేస్తా, చిన్నీతో గడుపుతా అనుకొని ఆత్రంగా ఇంటి వైపు పరిగెత్తాడు. ఇంటికి చేరాడు. చిన్ని 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 ఎక్కడా అని అరిచాడు. పద్మ నెమ్మదిగా బయటకు వచ్చింది. జుట్టు నెరిసిపోయింది, ముఖంలో అలసట. చిన్ని ఇక్కడ లేదు కదా శ్రీకాంత్, తనకిప్పుడు 18 ఏళ్ళు, చదువు కోసం వేరే ఊరు వెళ్ళిపోయింది, పోయిన వారమే. శ్రీకాంత్ ఈసారి మళ్ళీ నిశ్చేష్టుడయ్యాడు. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసి కూతురికి వీడియో కాల్ చేశాడు. అవతల చిన్ని కనిపించింది. పెద్దమ్మాయి అయిపోయింది. చెప్పండి నాన్న అని మర్యాదగా ప్రశాంతంగా అంది. కానీ ఆ గొంతులో ఒక అపరిచితురాలి మర్యాద, ఒక దూరం. శ్రీకాంత్ తడబడ్డాడు. ఏం లేదు చిన్ని, నాన్న గురించి ఎప్పుడూ అడుగుతుంటావు కదా, అందుకే కాల్ చేశాను అని చెప్పాడు. చిన్ని చిన్నగా నవ్వింది. పర్లేదు నాన్న, అలవాటైపోయింది. అయినా మీరు కష్టపడుతుంది మా కోసమే కదా, థ్యాంక్ యూ నాన్న అని ఫోన్ పెట్టేసింది. ఆ థ్యాంక్ యూ శ్రీకాంత్ గుండెని పిండేసింది. అందులో ప్రేమ లేదు, తండ్రి పట్ల ఉండే ఆ చనువు లేదు. అది ఎవరో పరాయి మనిషికి ఏదో ఉపకారం చేసినందుకు చెప్పే ఒక పొడి కృతజ్ఞత. తన కూతురు ఇప్పుడు తన లోకంలో లేదు, ఎప్పుడో పరాయి లోకంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది శ్రీకాంత్కి, తను తన కూతురి 18 ఏళ్ల జీవితాన్ని సంపాదించి ఆమెకిచ్చాడు. మంచి బట్టలు, మంచి చదువు, మంచి సౌకర్యాలు. కానీ ఆ జీవితంలో ఎక్కడా తను లేడు. ఆమె జ్ఞాపకాల్లో నాన్న అనే మనిషి లేడు. అతను కోట్లు గెలిచాడు, కానీ కూతురి బాల్యాన్ని శాశ్వతంగా ఓడిపోయాడు. గడియారం మళ్ళీ వినిపించింది. టిక్ టిక్ టిక్. శ్రీకాంత్ కళ్ళు తెరిచాడు. మళ్ళీ ఆ పెద్ద ఖాళీ ఇల్లు, ఎదురుగా ఆ వృద్ధుడు. శ్రీకాంత్ గొంతు వణికింది. ఇన్నేళ్ళు నా జీవితం నాశనం చేసింది నువ్వే కదా, చెప్పు, నువ్వెవరివి, ఏ శక్తివి నువ్వు అని అరిచాడు, గద్దించాడు. వృద్ధుడు మెల్లగా శ్రీకాంత్ దగ్గరికి వచ్చాడు.
కానీ ఈసారి ఆ నవ్వులో జాలి లేదు, ఒక ఎత్తి పొడుపు, కౌంటర్ ఉంది. ఏంటి శ్రీకాంత్, అప్పుడే అన్నీ పోగొట్టుకున్నట్టు కూర్చున్నావు? నేనెవరో నీకు తెలియదా? నేను ఏ శక్తిని కాదు శ్రీకాంత్, నేనెప్పుడూ నీ లోపలే ఉన్నాను. నేను నీలోని ఆశని. ఇది చాలదు, ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి అని రోజు నిన్ను తరివిన ఆ గొంతుని. ఆ రోజు నీకు సంపదించింది నేనే, నిన్ను ఇంత పైకి తీసుకొచ్చింది నేనే. అలాంటిది ఇప్పుడు నీరసంగా కూర్చుంటావేంటి? లే, ఇంకా ఆశపడు. నువ్వు కోరుకున్నది సంపాదించుకోవడానికి ఇంకా ఎగబడు. ఇది అవకాశం. ఇంకా వయసు మీరిపోతే ఆశ పుట్టినా చేయటానికి ఓపిక ఉండదు. లే, రెచ్చగొడుతూ మాట్లాడుతున్నాడు. శ్రీకాంత్ నెమ్మదిగా తలెత్తాడు, కళ్ళల్లో నీళ్లు. కానీ గొంతులో స్థిరత్వం, ఒక స్టేబుల్నెస్ ఉంది. ఇక నా వల్ల కాదు. ఇన్నాళ్ళు ఆశపడి నేను సంపాదించుకున్నది ఏదీ లేదు, పోగొట్టుకున్నదే ఎక్కువ ఉంది. నా కూతురు చిన్నతనం పోయింది, నా భార్య యవ్వనం పోయింది, నా జీవితమే పోయింది. ఈ కోట్లు వాటిని తిరిగి తీసుకురాగలవా? ఇక చాలు, నాకు నీ ఆశ వద్దు. వృద్ధుడు పెద్దగా నవ్వాడు, తలూపుతూ, మీ మనుషులు అంతా ఇంతేనయ్యా. ఆశతో ఏదో ఒకటి కోరుకుంటారు, దాని వెనక పరిగెడతారు. అంతా అయిపోయాక, అన్నీ చేజారిపోయాక అప్పుడు తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడతారు. నువ్వేమీ కొత్తవాడివి కాదు. పూర్వం సరిగ్గా నీలాంటి వాడే ఒకడు ఉండేవాడు, యయాతి అని, ఒక మహారాజు, చంద్రవంశపు చక్రవర్తి. అతనికి నీలాంటి ఆశ, భోగాలు అనుభవించాలన్న తీరని దాహం ఎక్కువ. ఒకసారి అతని మామ శుక్రాచార్యుడు ఒక పొరపాటుకి కోపగించి అతన్ని శపించాడు. నీ యవ్వనం ఇప్పుడే పోతుంది, ముసలివాడి వైపో అన్నాడు. క్షణంలో యయాతి వృద్ధుడైపోయాడు. జుట్టు నెరిసిపోయింది, శరీరం ముడతలు పడింది, శక్తి క్షీణించింది. కానీ అతని కోరికలు మాత్రం యవ్వనంలో ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా భోగాలు అనుభవించాలన్న కోరికలు తీవ్రంగా ఉన్నాయి. అతను శుక్రాచార్యుడి కాళ్ళ మీద పడ్డాడు. ఇంకా నా కోరికలు తీరలేదు మామ, ఈ ముసలితనం భరించలేను అని శుక్రాచార్యుడిని బతిమలాడాడు. శుక్రాచార్యుడు ఒక దారి చెప్పాడు. నీ యవ్వనాన్ని ఎవరైనా స్వచ్ఛందంగా తీసుకొని బదులుగా వాళ్ళ యవ్వనాన్ని నీకు ఇస్తే నువ్వు మళ్ళీ యవ్వనవంతుడు అవుతావు అని ఒక రిలీఫ్ ఇచ్చాడు. యయాతికి 5 కొడుకులు. అతను ఒక్కొక్కరిని అడిగాడు, నాన్న కోసం నీ యవ్వనం ఇస్తావా అని. 4 కొడుకులు నిరాకరించారు. మా యవ్వనం మాకు కావాలి నాన్న అన్నారు. కానీ చిన్న కొడుకు పేరు పురువు తండ్రి కోసం తన యవ్వనాన్ని త్యాగం చేశాడు. తండ్రి ముసలితనాన్ని తను తీసుకున్నాడు. ఇప్పుడు యయాతి మళ్ళీ యువకుడు. కొడుకు యవ్వనంతో ఇక చూసుకో, 1000 సంవత్సరాలు అన్ని భోగాలు అనుభవించాడు. రాజ్యసుఖాలు, విలాసాలు, ఏది కోరుకుంటే అది. ఒకటి తీరగానే ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి, 1000 సంవత్సరాలు ఆగకుండా. కానీ చివరికి ఏమైందో తెలుసా? అన్ని భోగాలు అనుభవించి అలిసిపోయాక అతనికి ఒక చేదు నిజం అర్థమైంది. ఇన్ని భోగాలు అనుభవించినా ఈ కోరిక చావదేంటి? పైగా నిప్పులో నెయ్యి పోసినట్టు అనుభవించిన కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతోంది. కోరికలు ఎడిషన్ అవ్వట్లేదు, మల్టిప్లై అవుతున్నాయి అని రియలైజ్ అయ్యాడు. 1000 సంవత్సరాలు పట్టింది ఆ ఒక్క నిజం తెలుసుకోవడానికి. అప్పుడు యయాతి కొడుకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి తన ముసలితనాన్ని తనే స్వీకరించాడు. చూసావా, ఇది మీ మనుషుల కథ. 1000 సంవత్సరాలైనా 23 ఏళ్ళైనా అంతా కోల్పోయాకే జ్ఞానం వస్తుంది. అప్పటికి సమయం మించిపోతుంది. ఇది చెప్తున్న వృద్ధుడు మళ్ళీ నవ్వాడు. అందుకే చెప్తున్నా, నువ్వు యయాతిలా తెలివి తక్కువ పని చేయకు. ఇంకా ఆలస్యం కాలేదు, లే, మళ్ళీ ఆశపడు, మళ్ళీ మొదలుపెట్టు అన్నాడు. శ్రీకాంత్ లేచి నిలబడ్డాడు. ఈసారి అతని గొంతులో ఎలాంటి వణుకు లేదు. అతనికి అర్థమయ్యింది, యయాతికి 1000 సంవత్సరాలు పట్టింది, నాకు 23 ఏళ్ళు పట్టింది. కానీ ఒక్క విషయం, నేను ఇంకా బతికే ఉన్నాను, నా కూతురు ఇంకా బతికే ఉంది. అది చాలు నాకు. ఈ ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే పిచ్చి ఇక్కడితో చచ్చిపోయింది. నాకు కోట్లు వద్దు, పేరు వద్దు, నీ ఆశ వద్దు. మిగిలిన కాలం నా వాళ్లతో గడిపితే చాలు. ఇక నువ్వు వెళ్ళిపో, నా ఆలోచనలో నీకు చోటు లేదు, వెళ్ళిపో. ఆ మాటలు అన్న క్షణంలో వృద్ధుడి ముఖం మీద ఆ ఎత్తి పొడుపు నవ్వు మాయమైంది. అతని రూపం మెల్లగా పలచబడసాగింది. ఎందుకంటే అతను ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు, అతను శ్రీకాంత్లోని ఆశ మాత్రమే. ఇప్పుడు ఆ ఆశ చచ్చిపోయింది. కాబట్టి అతను కూడా నెమ్మదిగా గాల్లో కలిసిపోయినట్టు, ఎప్పుడూ ఎగ్జిస్టెన్స్లోనే లేనట్టు వృద్ధుడు మాయమైపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో శ్రీకాంత్ ఒక్కడే. కానీ మొదటిసారి అతని మనసు తేలిగ్గా ఉంది. అతను ఫోన్ తీశాడు, కూతురికి కాల్ చేశాడు. చిన్ని, నాన్నని మాట్లాడుతున్నానమ్మా, రేపు నేను మీ దగ్గరికి వస్తున్నా. అమ్మకు చెప్పు, ఏ డీల్ కోసం కాదు, కేవలం మీతో కాసేపు గడపటానికి. ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది అన్నాడు. అవతల ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత చిన్ని గొంతు, ఈసారి అందులో పొడితనం లేదు, చిన్నగా వణుకుతూ, నిజంగా నాన్న, నిజంగా వస్తున్నారా అని అంది. వెంటనే అతని భార్య ఫోన్ తీసుకొని, నిజంగా వస్తున్నారా అని నమ్మలేనట్లుగా అడిగింది. శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు, పెదవుల మీద నవ్వు. పోయిన కాలం తిరిగి రాదు, కానీ మిగిలిన కాలం ఇంకా తన చేతుల్లోనే ఉంది. కథ ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే శ్రీకాంత్ కథ మనలో చాలా మందిది. మనం రోజు దేని వెనక పరిగెడుతున్నాం? డబ్బు మంచిదే, డబ్బు అవసరం. డబ్బు లేకపోతే జీవితం నడవదు, కుటుంబం గడవదు. ఖచ్చితంగా సంపాదించాలి.
అది బాధ్యత. కానీ ఇక్కడ ఒక సన్నని గీత ఉంది, దాన్ని దాటినప్పుడే శ్రీకాంత్లా అవుతాం. ఆ గీత ఏంటంటే డబ్బు మన అవసరాల కోసమా లేక మన దురాశ కోసమా? అవసరం అనే దానికి ఒక అంతం ఉంటుంది, దురాశకు అంతం ఉండదు. ఏయాతికి 1000 సంవత్సరాలు భోగాలు అనుభవించినా సరిపోలేదు, శ్రీకాంత్కి కోట్లు చాలలేదు. ఎందుకంటే ఇంకా కావాలి అనే కోరిక ఒక ఎండమావి, ఎంత పరిగెత్తినా దాన్ని చేరలేం. ఇక్కడ ఒక అద్భుతమైన ఇంగ్లీష్ మాట ఉంది, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. యూ కెన్ గెట్ మోర్ మనీ బట్ యూ కెనాట్ గెట్ మోర్ టైం. డబ్బు కంటే సమయం విలువైనది. పోయిన డబ్బును మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోయిన సమయాన్ని ఏ శక్తి ఏ సంపద తిరిగి తీసుకురాలేదు. శ్రీకాంత్ దగ్గర కోట్లున్నాయి, కానీ కూతురి బాల్యాన్ని కొనగలిగే కరెన్సీ ఈ ప్రపంచంలో అతనికి దొరకదు. మనం ఒక పొరపాటు చేస్తుంటాం, ఇప్పుడు కష్టపడతాను తర్వాత కుటుంబంతో గడుపుతాను అనుకుంటాం, కానీ ఆ తర్వాత అనేది ఒక మోసం. పిల్లలు తర్వాత కోసం ఆగరు, వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు. తల్లిదండ్రులు తర్వాత కోసం వాళ్ళు ఆగరు, వాళ్ళకి ఇప్పుడు మనం కావాలి. ఒక పువ్వు వికసించే క్షణాన్ని మనం చూడకపోతే మళ్ళీ ఆ క్షణం రాదు. ఇక్కడ ఇంకో గొప్ప మాట ఉంది, స్టీవ్ జాబ్స్ మరణానికి ముందు అన్నమాట, ద వెల్దియెస్ట్ మ్యాన్ ఇన్ ద సెమిటరీ ఈజ్ నాట్ ద వన్ హూ మ్యాటర్స్. అంటే శ్మశానంలో అందరికంటే ధనవంతుడు ఎవరన్నది ఎవరికి అవసరం లేదు. చనిపోయాక మనం ఎంత సంపాదించామన్నది కాదు, మనం ఎంతమంది మనసుల్లో బతికి ఉన్నామన్నదే మిగులుతుంది. మన పిల్లల జ్ఞాపకాల్లో మనకు చోటుందా? అదే అసలైన సంపద. అందుకే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, డబ్బు సంపాదించాలి, తప్పకుండా సంపాదించాలి, అది అవసరం. కానీ ఎవరికి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాలి. పిల్లలకి, భార్యకి, తల్లిదండ్రులకి వాళ్ళ వాటా సమయం వాళ్ళకి దక్కనివ్వాలి. ఎందుకంటే లోకంలో అత్యంత విలువైనది కాలం అంటాం కదా, కానీ ఆ కాలాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకపోతే అదే కాలం కొన్నాళ్ల తర్వాత లోకంలో అత్యంత విలువలేనిదిగా మారిపోతుంది. మన చేతుల్లో ఉండి కూడా వృధా అయిపోతుంది. శ్రీకాంత్కి చివరికి అర్థమైంది, పోయిన కాలం తిరిగి రాదు, కానీ మిగిలిన కాలం ఇంకా తన చేతుల్లోనే ఉంది. మన చేతిలో కూడా ఇంకా సమయం ఉంది, దాన్ని సరిగ్గా వాడుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు తర్వాత మాట్లాడదాం అనుకుంటున్న ఒక మనిషి ఉన్నారా? అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఎవరైనా ఈ వీడియో ఆపి ఇప్పుడే వాళ్ళకి ఒక ఫోన్ చేయండి, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోండి. ఆ తర్వాత మీద మాత్రం ఆధారపడకండి, ఎందుకంటే రేపటి గ్యారంటీ ఎవరికీ లేదు. మీ జీవితంలో మీరు కోల్పోయినా లేదా కాపాడుకున్న అమూల్యమైన సమయం గురించి కింద కమెంట్స్లో రాయండి, అది ఇంకెవరికో కళ్ళు తెరిపిస్తుంది. మరో పవర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించండి, కానీ కాలాన్ని కోల్పోకండి. ఎవరికి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.